మాకు కూలర్ లేదని నేను చెట్టు కింద కూకుంటా, నువ్వెందుకు వచ్చినవే? మళ్ళీ కూలర్ ఖరాబ్ అయితే ఈ ఎండాకాలం పూట ఎవరు చేస్తారు, అందుకే ఈడ వచ్చి కూకున్నా. అసలే పొద్దున్న తెల్లదాకా ఎత్తే కూలర్ ఖరాబ్ కాదా? ఓ నీకు ఇక మాత్రం ఇచ్చంతరాలో. నువ్వు ఊకుకనన్ను ఏం అనకు, నా ఇష్టం. చెట్టు కింద గాలి ఫ్రీగా వస్తుంది కూకున్నా. నీదా చెట్టు ఏమన్నా బాగా లావు ఫీల్ అవుతాను? సరతి అక్కని జోలికి వచ్చిన పాపానికి మాకు కూలర్ లేదా అని చెట్టు కింద కూకున్నామని అడిగిన. ఏదో అట్లా అడిగినందుకు బాగా గరం అవుతాను. నా మొగడు వచ్చేదాకా ఇక్కడ కూకొని తర్వాత పోయి కూలర్ కింద వంట నేను. సరే మంచిది, మంచిది అవ్వ అని పంచని జోలికి కూడా రాను నిన్ను గెరక. సరేగా దోస్తులు, మరి మీ ఇంట్లో కూలర్ ఉన్నదా? కూలర్ లేకుంటే ఈ వర్షం ఎప్పుడు కొడుతుందో ఏం కథనో, తొందర కొడితే మంచిగుండు. ఒక ఎండ కొడతలేదు, ఆగమాగం అవుతుంది. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. మరి కూలర్ లేని వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో ఏం కథనో. ఎంత అధ్వానం ఉన్నదంటే ఉడకపోతక ఆగం, వేడి కొడుతుంది. ఓ వానదేవుడా, ఎక్కడున్నావు? జర తొందర రారాదయ్యా. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా వర్షం పడాలని ఉన్నదా? కామెంట్ చేయండి.